మాజీ మంత్రి కేటీఆర్ కు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి చేస్తున్న వృధా ప్రయాసాలను చూసి నవ్వొద్దన్నారు. రేవంత్ రెడ్డిని డిగ్రేడ్ చేయడానికి చూస్తే అంతకంతకు పైకి ఎదిగిపోతారన్నారు. కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి ఏమీ చేయలేకపోగా ఇంకా పరువు తీసుకుంటున్నారని తెలిపారు. భాషను మార్చుకోకపోతే టీం బి వస్తుందని, అది మీరు తట్టుకోలేరంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కుటుంబం గాని, కేసీఆర్ చుట్టూ ఉన్న వందమాగదులు గాని, లేకపోతే కేసీఆర్ కు సహకరించే శక్తులు ఏవైనా సరే బీఆర్ఎస్ పార్టీని ఇక బతికించే పరిస్థితి లేదు. మీరు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసుకున్నా అది గాలికి పోతుంది. ఎంతమంది బయటకు వచ్చి మాట్లాడినా, ఏ రకమైన మాటలు మాట్లాడినా మిమ్మల్ని ప్రజలు తిరస్కరించడమే కాకుండా బండకేసి బాధితే పోయి ఇంట్లో పడిన పరిస్థితి ఉన్నది. ఇంకేదో బతికించుకోవడానికి ఇంకో భాషను వాడతాం, తెలంగాణ సెంటిమెంట్ను వాడతాం అని చెప్పే పరిస్థితే గనక వస్తే ప్రజలు మిమ్మల్ని గమనిస్తలేరనే ఆలోచనతో ఉండకండి. ఇవాళ మీరు చేసిన అకృత్యాలకు సంబంధించిన ప్రతి ఒక్క వివరం తెలంగాణ ప్రజలకు వాళ్ళ కళ్ళ ముందు ఉన్నది. కాబట్టి నేనేమంటున్నంటే, రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి మీరు చేస్తున్న వృధా ప్రయాసాలు చూస్తుంటే నవ్వు వస్తున్నది అంతే. కేసీఆర్ వల్లనే కాదు, ఇంకా మీరు ఎంతమంది వచ్చినా, అది కేటీఆర్, హరీషా, జగదీషా, ఇంకెవరొచ్చినా మీరు ఏమీ చెయ్యలేకపోగా మరింత మీ పరువును తీసుకుంటున్న మాట ఫస్ట్ గమనించుకోండి.